హిందూపురం మున్సిపల్ చైర్మన్ ఎన్నిక సందర్భంగా టీడీపీ ప్రలోభాలకు పాల్పడుతోంది. అప్రజాస్వామికంగా వైఎస్ఆర్సీపీ కౌన్సిలర్లను కొనుగోలు చేస్తోంది. దీంతో పార్టీ కౌన్సిలర్లకు విప్ జారీ చేసింది వైఎస్ఆర్సీపీ. విప్ను ధిక్కరిస్తే కౌన్సిలర్ పదవిని కోల్పోయే అవకాశం ఉంటుందని, కౌన్సిలర్లు విప్ను ధిక్కరించవద్దని మాజీ మంత్రి వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షురాలు ఉషా శ్రీచరణ్ హెచ్చరించారు. విప్ జారీ చేసిన తర్వాత కఠినమైన చర్యలు అయితే ఉంటాయి. వాళ్ళ కౌన్సిలర్ పదవిని డెఫినెట్గా కోల్పోతారు ఎక్కడైనా క్రాస్ ఓటింగ్ అట్లా జరిగితే. నిన్న కూడా కేరళ హైకోర్టు కూడా ఒక చూడండి ప్రధానమైన తీర్పు ఇచ్చినారు. అంటే ఇట్లా పార్టీ ఫిరాయింపు చేసి ఓటు ఎక్కడైనా వేసిన వాళ్ళు కూడా వాళ్ళ ఓటు చెల్లవు కూడా అనేది కూడా ఒక హైకోర్టు కూడా కేరళ హైకోర్టు కూడా ఇచ్చిన తర్వాత ప్రెస్ వాళ్ళు దీన్ని తీసుకోండి. కఠినమైన చర్యలు అయితే ఉంటాయి. అండ్ వాళ్ళని పార్టీ నుంచి కూడా సస్పెండ్ చేయడం కూడా జరుగుతుంది.